సమ్మక్క సారలమ్మ ఈ జాతరలో ఈ సంవత్సరానికి ఎక్కువ ఉంటారా మరి రేపటి నుంచి 4 రోజుల్లో 2 కోట్లు కావచ్చు. గత సంవత్సరం మనం చూసాం మహాకుంభ మేళ 66 కోట్ల మందిని అంచనా వేశారు 45 రోజుల్లో. మన తిరుమల రోజుకు సుమారుగా 80,000 మంది 1,00,000 మంది దాకా. యాదగిరిగుట్ట రోజుకు 15,000-20,000 మంది. ఈ మధ్యకాలంలో బాగా పెరిగినవి బెనారస్, కాశీ రోజుకి దాదాపుగా 3 లక్షలు దాటుతున్నది. మరి గత 1-2 ఏళ్ళుగా అయోధ్య 4 లక్షలు దాటుతాం. ఒకప్పుడు ఆగ్రా యాత్రికులకి నెలవు రోజుకి దాదాపుగా 3 లక్షలు 3.5 లక్షల మంది. ఇప్పుడు ఆగ్రాను దాటిపోయినాయి. అంటే మన సాంస్కృతిక మూలాల్లోంచి మనం నేర్చుకోవడానికి చాలా ఉంది. నాకు ఎప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. కుంభమేళా ఉందనుకోండి, సమ్మక్క సారక్క జాతర ఉందనుకోండి, ఈవేళ సరే పత్రికలు, టీవీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లేనప్పుడు మారుమూల గ్రామాల్లో ఉన్న నిరుపేదలకి, అక్షరజ్ఞానం లేని వాళ్ళకి అసలు ఎప్పుడు వెళ్ళాలో ఎలా తెలుస్తుంది? ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఎట్లా వెళుతున్నారు? ఏ రకంగా వాళ్ళకి సమాచారం అందుతుంది? నాకు చాలా ఇప్పటికే ఆశ్చర్యం. మన సాంప్రదాయ మూలాల్లోంచి మనం చాలా నేర్చుకోవాల్సింది. నాకు బాగా గుర్తున్నది, చాలా కాలం క్రితం ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తర్వాత 77-78 ప్రాంతాల్లో ఇందిరా కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు అప్పటిదాకా ఆవు దూడ గుర్తుండేది కాంగ్రెస్ పార్టీకి. అంత మునిపేమో కాడెద్దులు ఉండేది. అప్పుడు ఆమె చేయి గుర్తు తీసుకొచ్చారు. ఎవరో పాత్రికేయుడు చెప్పారు, మారుమూల ప్రాంతంలో నిరుపేదల్ని ఇందిరమ్మ గుర్తేమిటంటే చేయి చూపెట్టారట గంటలో. ఆ నిర్ణయం ఢిల్లీలో జరిగినటువంటి 1-2 గంటల్లో, కొద్ది గంటల్లో పాకిపోయింది. అంటే ఎక్కడో మనం అర్థం చేసుకోలేనిది ఇంటర్నెట్, మీడియా, ఈ సోషల్ మీడియా, ఈ డిజిటల్ టెక్నాలజీ లేని కాలంలో కూడా పవర్ఫుల్ కమ్యూనికేషన్ టూల్స్ మన సమాజంలో ఉన్నాయి. ఇప్పటికి కూడా మనం దాన్ని లోతుగా అర్థం చేసుకోవడం అనిపిస్తుంది. కాబట్టి మన సాంస్కృతిక మూలాల్లోకి ఆర్థికంగా కావచ్చు, సమాచారం కావచ్చు, నమ్మకాలు కావచ్చు, సంస్కృతి కావచ్చు, లోతుకి వెళ్ళడానికి అవసరం ఉండదు. ఆ ప్రయత్నాన్ని మనసారా అభినందిస్తున్నాం. ఇక సమ్మక్క సారలక్క కథ మనకు చాలామందికి తెలుసు. ఇది ఒక సెక్యులర్ స్టోరీని మన సమాజంలో, మన సంప్రదాయంలో, మన మత విశ్వాసాలలో, మన ఆధ్యాత్మిక చింతనలో భాగం చేశాం. చాలా అరుదైనటువంటిది. ఎప్పుడో 13వ శతాబ్దంలో పన్నులు ఎక్కువ పెంచినందుకు కారణంగా ప్రతిఘటించినటువంటి పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, జంపన్న, గోవిందరాజు, వీళ్ళ చుట్టూ అందులో మహిళల్ని హీరోలుగా తీసుకొని పగిడిద్దరాజుని గురించి మాట్లాడలే ఎవరును. జంపన్న బాగున్నా కూడా జంపన్నని గురించి కాదు, మహిళల్ని హీరోలుగా చేసి ఒక గొప్ప సాంప్రదాయాన్ని అక్కడి ఆదివాసీలు నిర్మాణం చేసుకున్నారు. వచ్చింది కోయ వర్గం నుంచి కావచ్చు, కోయ కులస్తుల నుంచి కావచ్చు, కానీ ఇప్పుడు ఆదివాసులు అంతా సొంతం చేసుకున్నారు. మిగతా అన్ని వర్గాలు తెలంగాణలో సొంతం చేసుకున్నారు. అలాగే అమీర్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు, ఆయన ముస్లిము, ఇవన్నీ పట్ట వాళ్ళకి ఒకే ఒక్క దేవుడి తప్ప ఇంకెవరిని ఎటు చూసినా కూడా చాలా తప్పది. వాళ్ళంతా దీనికి పూర్తిగా ఊతం ఇచ్చారు. అంటే మన సాంప్రదాయంలో, మన సమాజంలో మనం ఊహించని లోతులు ఉన్నాయి. నాకు ఎప్పుడు ఒక వాక్యం గుర్తుకొస్తుంది. భారతీయ సాంప్రదాయంలో ఉన్న గొప్పతనాన్ని గురించి అర్థం చేసుకోవాలంటే, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే, కానీ విజ్ఞులైన వాళ్ళు వివిధ రూపాల్లో, వివిధ మార్గాల్లో సత్యాన్ని దర్శించే ప్రయత్నం చేస్తారు. బహుశా మనం అంతా గర్వించవలసింది ఈ దేశంలో, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఈ గొప్ప సాంప్రదాయం. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నాకు ఇంకోటి నచ్చిన కారణం ఏంటంటే, మన దేశంలో చరిత్ర, సాంప్రదాయం అంటే మనకి ఎప్పుడు
మౌర్య సామ్రాజ్యము. ఖచ్చితంగా అశోకుడిని నేను చాలా గౌరవిస్తాను. నా దృష్టిలో అశోకుడు ప్రపంచ చరిత్రలో అత్యద్భుతమైన వ్యక్తుల్లో ఒకడు, గౌతమ బుద్ధుడిలాగా. కానీ మౌర్య సామ్రాజ్యము, ఆ తర్వాత గుప్త సామ్రాజ్యము, ఆ తర్వాత ఢిల్లీ సల్తనైట్, ఆ తర్వాత మొఘల్స్, ఇంకంతే. ఇంత విశాలమైన దేశంలో స్థానికంగా ఎన్నో జరిగినాయి, లోకల్ హిస్టరీ. దాని మీద నా దృష్టిలో చాలా పరిమితమైన అవగాహన మనకున్నది. చివరికి చోళుల్ని గురించి కొంత చర్చ జరిగినా కూడా ఒక అద్భుతమైన యుగం ఇప్పటికి కూడా మన సమాజంలో చోళుల ప్రభావం మనకు తెలియదు. ఇప్పటికీ విజయనగర ప్రభావం మనకి సరిగ్గా తెలియదు. ఏదో ఊరికే 1520లో కృష్ణదేవరాయలు వచ్చాడు, 1540లో చనిపోయినాడు, అయిపోయింది. అంతకుమించి మనం పెద్దగా లోతుకెళ్ళ. 1510-30 అనుకుంటాను, 1510-1530 అనుకుంటాను. రామరాయలు 1565లో తల్లికోటలో పోయింది. స్థానికంగా అది తెలంగాణ కావచ్చు, కోస్తాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, లోతైన చరిత్ర ఉన్నది, శతాబ్దాల చరిత్ర ఉన్నది, సంస్కృతి ఉన్నది. ఆ సంస్కృతి సమన్వయం జరిగింది. దాని గురించి మరింత అవగాహన అవసరం. ఎలాంటి పరిశోధనా పత్రాలు, ఒక రకంగా నా దృష్టిలో ఇది పరిశోధనా పత్రం. పరిశోధనా పత్రాలు ఆ ప్రయత్నాన్ని చేస్తారని ఆశిస్తున్నాను. ఇక 2 అంశాలు చివరిగా. ఆధ్యాత్మికత ఏ మేరకు మనం పట్టించుకోవాలి. నా మటుకు నాకు దేవుడు అనేవాడు తెలియదు, ఉన్నాడు లేడు. నేను సంశయవాదిని. చిన్నప్పుడు చాలామంది లాగానే తల్లిదండ్రుల ప్రభావం వల్ల ఏదో దేవుడు వినాయక చవితి నాడు పూజ, కథ చదవటం ఇవన్నీ ఉన్నా కూడా బయట రసన చదివిన తర్వాత 14 ఏళ్ల వయసులో వదిలేశాను. దేవుడు ఉన్నాడో నాకు తెలియదు, నాకు అనవసరం అని చెప్పాను. కానీ మనకి వ్యక్తిగతంగా దేవుడున్నా లేకపోయినా కూడా ఆధ్యాత్మికత ప్రభావం ఈ సమాజం మీద అద్భుతంగా ఉన్నది. కుల మతాలకి, ప్రాంతాలకు అతీతంగా, మతానికి అతీతమైన ధర్మం అధర్మం అన్న భావన, ధర్మ నిరతి ఈ సమాజంలో పుష్కలంగా ఉంది. అది ఉంది కాబట్టే కొద్దిమంది మీద కూర్చున్నా కూడా ఇవాళ ఎవరో గోండాలు వచ్చి ఇక్కడికి ఆడవాళ్ళు చేస్తారని కానీ, నేరాలు దొరుకుతాయని కానీ భయం మనకు లేదు. మన సమాజంలో చట్టబద్ధ పాలన వల్ల, చట్టం వల్ల కాదు మనకందరికీ శాంతి ఉన్నది, నేరాలు పెద్దగా లేకుండా ఉన్నది. కేవలం ఈ ధర్మ నిరతి వల్ల, ఈ సంస్కృతి వల్ల. 100కి 99 మంది ఏ మతం చెందిన వాళ్ళైనా కూడా దేవుడి పట్ల నమ్మకం, పాపం పట్ల భీతి ఉండడం వల్ల. కాబట్టి మన నమ్మకాలతో నిమిత్తం లేకుండా ఈ సమాజంలో మంచి మార్గంలో ఉన్న నమ్మకాలను గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఇతరుల మీద ద్వేషాన్ని పెంచినంత వరకు, హింసని పెంచినంత వరకు, మూఢనమ్మకాలను పెంచి జీవితాన్ని నాశనం చేయనంత వరకు ఆధ్యాత్మికతని మనం గౌరవించకపోతే ఈ దేశం మనకు అర్థం కాదు. చివరిగా పరిపాలన గురించి చాలా లోతుగా ప్రస్తావన చేశారు. మన పరిపాలనలో గొప్ప విషయం ఏంటంటే మిషన్ మోడ్లో ఎమర్జెన్సీగా బ్రహ్మాండంగా చేస్తాం. లక్షల మంది గుమ్ముకూటారు మహాకుంభమేళ దగ్గర నుంచి సమ్మక్క సారలమ్మ జాతర దాకా మనం బ్రహ్మాండంగా చేస్తాం. ఎక్కడ పెద్దగా డబ్బులు లేని కాలంలో కూడా, సాంకేతిక విజ్ఞానం పెద్దగా అందని కాలంలో కూడా, సమాచారం సరిగ్గా అందని కాలంలో కూడా అద్భుతంగా చేసేవాళ్ళం. ఇప్పుడు ఇంకా బాగా చేస్తున్నాం. అట్లాగే చట్టబద్ధ మనం శాంతి భద్రతల వివాదం కలిగింది, కమ్యూనల్ రైట్స్ మరొకటి వచ్చినాయి, బ్రహ్మాండంగా చేయగలం. మూర్ఖులు అయ్యండి రాజకీయ కారణాల వల్ల తప్పితే ఈ దేశంలో శాంతి భద్రతలను కాపాడడం మన యంత్రాంగానికి పూర్తిగా తెలుసు. ఆ సంప్రదాయం అన్నది చట్టం బలమైనటువంటిది, ఎవరికి ఏం చేయాలో తెలుసు. అలాగే ఎలక్షన్ల నిర్వహణ, ఎలక్షన్ వెనకాల ఏం జరుగుతుందో మనం వదిలేద్దాం. ఆ డబ్బులు, ఈ కులము, తాత్కాలిక తైలాలు చేశాను. ఎన్నికల నిర్వహణ, కేవలం ఎన్నిక ప్రక్రియ అద్భుతంగా చేస్తాం. ప్రపంచంలో ఏ దేశానికి తీసుకోం మనం. బీజేపీ విజిట్, ఓ ప్రధానమంత్రి వస్తున్నారు, ముఖ్యమంత్రి వస్తున్నారంటే రకరకాలుగా 24 గంటలు మొత్తం సీన్ మారిపోతుంది, సెట్ మారిపోతుంది. బ్రహ్మాండంగా చేస్తాం. మన సమస్య మామూలు పరిపాలనలో ప్రజలకు సేవలు అందించడంలో చాలా చెత్తగా ఉంటుంది. ఇక్కడ ఇంత సామర్థ్యం, ఇక్కడ ఇంతటి అసమర్థత, ఇంతటి అనాసక్తత, ఈ రెంటికి మధ్య చాలా కొట్టొచ్చినటువంటి తేడా.
డబ్బు గురించి ప్రస్తావించారు మల్లికార్జున. 100-150 కోట్లు నథింగ్. 1.5-2 కోట్ల మంది సమావేశమైతే వారి సౌకర్యాలు చూడడం కోసం, శాంతి భద్రతలను కాపాడడం కోసం, మంచినీళ్ళు అందడం కోసం, రవాణా సౌకర్యాల కోసం 150 కోట్లు నథింగ్. 850 కోట్ల రూపాయలని తెలంగాణ ప్రభుత్వం రోజు ఖర్చు పెడుతుంది. 850 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. చాలా డబ్బులు ఖర్చే, మనకు తెలిసేం జరుగుతుంది. ఇంతకుముందే చర్చించుకున్నాం. వేదిక మీద చెప్పడం మర్యాదగా ఉండదు. కొన్ని ఎంత అధ్వానంగా ఉన్నాయో, అన్ని రాష్ట్రాలు అట్లాగే ఉన్నాయి, చాలా రాష్ట్రాలు అట్లా ఉన్నాయి. కానీ ఎంత బలహీనమైన పరిపాలన అయినా కూడా ఈ సాంప్రదాయాలను గౌరవించటము, సమాజాన్ని కలిపి ఉంచటము, సంస్కృతికి ఊతమివ్వటము, ఆ విషయంలో పార్టీలకు అతీతంగా మన ప్రభుత్వాలని, పాలనా యంత్రాంగాన్ని మనం అభినందించాలి.